మనకు వచ్చే ఆదాయం, మనకు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఏంది? ఆర్టీసీ. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఏంది? ఎలక్ట్రీషియన్. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఏంది? మనకు కావాల్సింది విత్తనాల గురించి. నీవు ఇవన్నీ తీసుకుపోయి ఆర్టీసీని మొత్తం ఫ్రీ పెడతావి, నీకు వచ్చే ఆదాయం ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు 200 యూనిట్లు అని చెప్పని ఫ్రీ ఇస్తారని చెప్పంటివి, అది నీకు ఆదాయం ఎక్కడికి వస్తుంది? నీకు వచ్చే ఆదాయం అది మనకు రాష్ట్రానికి వచ్చే ఆదాయం. నీ ఆదాయాన్ని తీసుకుపోయి నువ్వు ఫ్రీ పెడితే నీకు డబ్బులు ఎక్కడికి వస్తాయి? మా దగ్గర డబ్బులు లేవు, ఉన్న ఆదాయం చెప్తావు నువ్వు. రాష్ట్రానికి వచ్చే గవర్నమెంట్ ఎప్పుడైనా కానీ, ఏ సీఎం అయినా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరన్నా చెప్పిర్రా నాకు ఇంత ఆదాయం వస్తుందని? ఎవరు చెప్పలేదు. నువ్వు తెలుసా, సీఎంకు పరిపాలించేది కెపాసిటీ ఫస్ట్ కావాలి. నీ తాను ఉన్న వచ్చే ఆదాయం చెప్పొద్దు, నీవు పాలించేది ఫస్ట్ చూపించాలి. నీ గవర్నమెంట్ చూపించాలి ఫస్ట్. నీకు ఎక్కడి ఆదాయం వస్తుంది, నాకు ఎక్కడి వస్తాయి? నన్ను చెప్పులు దొంగలేక చూస్తున్నాడు, అది చూస్తున్నాడు, ఇది చూస్తున్నారు, నేను దొంగలేక చూస్తున్నాడు, అది అంటే ఏమింది అది పద్ధతి? కేసీఆర్ వచ్చి పాలన అది, నీ చేతగాని పాలననే నీకు చెప్పుకునే నిదర్శనం అది. నువ్వు ఫస్ట్ పాలించు, ఎవరికి చెప్పకుండా పాలించు. నాకు ఇంత ఆదాయం ఉంది, నేను ఎంత పెడదు, ఏం పెడదు, ఏడ పెడదు, నాకు ఇంతే వస్తుంది, ఏడవడదు అంటే మరి ఎవరు గమనండి? నిన్ను ఎవరు సీఎం గమనడు? జనాలు నిన్ను అనుకున్నారు, ఓకే ఒక 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, తర్వాత ఇంకో నెక్స్ట్ గవర్నమెంట్ చూద్దామని చెప్పి అనుకున్నారు. ఇవన్నీ చెప్పుకోమని చెప్పి చూద్దామని చెప్పిండ్రా?